అప్పుడు ఆ పృచ్ఛకుడు, అయితే మరి ఈ మాయను తొలగించుకోవడానికి నాకు సాయం చేస్తారా అని అడిగాడు. మాయ అంటే ఏమిటి? మాయను తొలగించమంటున్నావు, మాయ అంటే ఏమిటో చెప్పు ముందు అన్నారు భగవాన్. ఆ పృచ్ఛకుడు, మాయ అంటే ఉంది, జగత్తు మీద ఆసక్తే కదా మాయా అన్నాడు అతను. అప్పుడు భగవాన్ అన్నారు, గాఢ నిద్రలో జగత్ ఎక్కడుంది? అప్పుడు దానిలో మమత్వం ఉందా నీకు? నీ గాఢ నిద్ర నీ అనుభవమే కదా. గాఢ నిద్ర ఇప్పుడు జగత్తుంది, దాని మీద నాకు మమకారం ఉంది, ఆ మమకారం ఏ మాయ, ఆ ఆసక్తి ఏ మాయ, ఆ మాయని నేను తొలగించుకోవాలి, దానికి సాయం చేస్తానని అడుగుతున్నావు కదా. గాఢ నిద్ర నీ అనుభవంలోనిదే కదా. మరి అక్కడ ఆసక్తిని కలిగించే ఈ జగత్తేది? అప్పుడు దానిలో మమత్వం ఉందా నీకు అన్నారు భగవాన్. అప్పుడు అతడు లేదు అన్నాడు. మహర్షి అన్నారు, అయితే మరి నువ్వు అక్కడ ఉన్నావా లేవా? ఉండి ఉండవచ్చు భగవాన్ అన్నాడు. అయితే మరి నిద్రలో నువ్వు లేవు అంటావా మరి? అనను భగవాన్. అంటే ఇప్పటి నువ్వు నిద్రలో ఉన్నవాడివేనన్నమాట. వాడివేనా మరి? నేను నిద్ర గురించి మాట్లాడుతున్నావు కదా. ఇప్పటి నీవే నిద్రలో కూడా ఉన్నావు, అవునా? అంటే అవును అన్నాడు ఆ పిచ్చుకుడు. అప్పుడు మహర్షి అన్నారు, నిద్రలో జగత్తు లేదు, ఇక నీకు రాగము కూడా లేదు. రెండు మెలకువలో ఉన్నాయి. జగత్తు ఉంది, రాగము ఉంది మెలకువలో. ఈ రెండు అవస్థల్లోనూ నేను అనబడే నీ ఆత్మస్వరూపము సమానంగానే ఉంది కదా. ఉందా లేదా? మరి ఇప్పుడు మాయను గురించి ప్రశ్నించిన ఈ వ్యక్తి ఎవరు చెప్పు? నువ్వు మాయను గురించి అడుగుతున్నావు కదా. నువ్వేనా అడుగుతున్నావు? ఈ జగత్తు, దీని మీద నాకు వ్యామోహం ఉంది, అదే మాయ, దాన్ని నేను తొలగించుకోవాలి భగవాన్, మీరు నాకు సాయం చేయండి అంటున్నావు కదా. నువ్వే నిద్రలోనూ ఉన్నావా లేవా? అప్పుడు జగత్తుందా మరి? దాని మీద ఆశ ఉందా? మరి మాయ ఉందా అప్పుడు? కానీ నువ్వున్నావు, నువ్వు లేకపోవడం అనేది లేదు కదా. నువ్వు ఉన్నావు కాబట్టి ఇప్పుడు ఈ మెలకువలో దాని గురించి అడుగుతున్నావు. మరి ఉన్నావు కనుకనే కదా ఇప్పుడు మాయని గురించి ప్రశ్నిస్తున్నావు. ఈ ప్రశ్నిస్తున్నా నువ్వెవరు అన్నారు భగవాన్. అప్పుడు ఆ పిచ్చుకుడు, నిద్రలో మనస్సు లేదు కదా భగవాన్, జగత్తు దాని మీద మమత్వము కూడా మనసులోనివే కదా అన్నాడు. నిద్రలో మనస్సు లేదు, లేకపోవడం వల్ల జగత్తును దాని మీద మమకారమును మనసువి కదా అన్నాడు అతను. అది సంగతి అన్నారు భగవాన్. ఏమిటంటే అవి మనస్సులోనివే గాని ఆత్మమైన నీవి కావు అన్నమాట. అర్థమవుతున్న విషయం అదే. మరి ఇప్పుడు నువ్వే చెప్తున్నావు కదా, నిద్రలో మనస్సు లేదు కాబట్టి జగత్తు మమకారము కూడా లేవు అన్నావు. అంటే మనస్సుకే జగత్తు దాని మీద మమకారము ఉంటాయన్నమాట. కానీ ఆత్మస్వరూపుడమైన నీకు జగత్తు లేదు, మమకారము లేదు, అవునా అన్నారు. అయితే భగవాన్, నిద్రలో నేను అజ్ఞానిని కదా, అంటే నాకు తెలియడం లేదు కదా అన్నాడు. ఇప్పుడు మహర్షి అన్నారు, అజ్ఞానిగా ఉన్నాను అంటున్నది ఎవరు? ఇప్పుడు కాదా? ఇప్పుడు అతడు నిద్రలోనేమో అజ్ఞానంగా ఉన్నాను అంటున్నావు, మరి ఇప్పుడు నువ్వు జ్ఞానిగా ఉన్నావా? కలుషితమైన ఈ అహంకారము ఇప్పుడు జ్ఞాని అంటోంది, ఇప్పుడు అన్నిటినీ తెలుసుకుంటున్నవాడును అంటోంది. అది కూడా అజ్ఞానమే. నిద్రలో అజ్ఞానం అంటున్నావు గాని ఈ మెలకువలో కూడా ఉన్నది అజ్ఞానమే, జ్ఞానం కాదు. ఇప్పుడు నాకు జ్ఞానం ఉంది కాబట్టి అన్నిటినీ తెలుసుకుంటాను అనుకుంటున్నావు, ఇది కూడా అజ్ఞానమే అన్నారు భగవాన్. మరి ఈ నిద్రలో
ఉన్నది శుద్ధమైందంటారా? నిద్రలో నేను అజ్ఞానం అంటున్నాను కదా, దాన్ని మీరు శుద్ధము అంటారా? అంటే భగవాన్ అంటున్నారు, ఆ నిద్రలో ఉన్నది ఏ సంశయాల్ని రేపదు, రేపలేదు. లోపాలున్నాయని గాని, అసంపూర్ణమని గాని, అజ్ఞానమని గాని అనుకోలేదు కదా. అనుకుంటుందా? అప్పుడు నిద్రలో ఉన్నవాడు అనుకుంటాడా? అనుకోడు కదా. అంటే మళ్ళీ పిచ్చెక్కుడు అంటున్నాడు, అట్టి ఆత్మ అందరికీ సమానమే కదా భగవాన్, మృతదేహానికి కూడా అందరికీ సమానమే కదా ఆత్మ. ఎందుకంటే నిద్రలో అందరికీ సమానంగానే ఉంది ఆ స్థితి. ఏమీ తెలియకపోవడము, సుఖముగా ఉన్న అనుభవము అందరికీ ఉన్నాయి అన్నాడు అతను. అప్పుడు మహర్షి అన్నారు, కానీ నిద్రలోని వాడు మృతుడు ఏ ప్రశ్నలు అడగడు. చచ్చిపోయిన వాడు ఏ ప్రశ్నలు అడగడు, నిద్రపోయిన వాడు ఏ ప్రశ్నలు అడగడు. మరి ఇప్పుడు ప్రశ్నించేవాడెవడు? సార్ ఆలోచించు. నిద్రలో నీకు ఏ ప్రశ్నలు లేవు, అవునా? ఒక చచ్చిపోయిన శరీరము, దానికి ఏ ప్రశ్నలు లేవు. మరి ఈ ప్రశ్న అడిగేవాడెవడో ఒకసారి యోచించు. నీవు. నిద్రలో నువ్వు లేవు. వైకల్యము అప్పుడు ఎందుకు లేదు? మరి నిద్రలో ఉన్నావు కదూ. లేకపోతే ఈ లేచి వచ్చి నిద్రలో నాకేమీ లేదు అని చెప్తున్నావు కదా. అందుచేత మరి ఈ వైకల్యం అప్పుడు లేదు కదా. ఉన్న ఈ రకరకాల వికలత్వము, చంచలత్వము అప్పుడు లేవు కదా నీకు. నువ్వు ఉన్నావు గాని అప్పుడు ఇవేవి లేవు. అయితే శుద్ధ ఆత్మ అతి సరళమై ఉంది. ఏ విషయాలందు అది సంశక్తిని పెంచదు. శుద్ధమైనటువంటి ఆత్మ అతి స్పష్టంగా సరళంగా ఉంది. అది ఏ విషయాల యందు ఏ ఆసక్తిని పెంచదది. జాగ్రత్త అవస్థలో వలె అది సచేతనం కాదు. ప్రస్తుతం మెలకువలో నువ్వు చైతన్యము అంటున్నావు చూడు, అది బుద్ధి, మనస్సు, దేహాల మీద నిర్భరమయ్యే సత్త చైతన్యమే. ఇప్పుడు నువ్వు మెలకువ అంటున్నావు చూసావా, అన్నిటినీ తెలుసుకుంటున్నటువంటి మెలకువ, చైతన్యము, తెలివి కలిగి ఉన్నాను అంటున్నావు కదూ. అలా అనేది బుద్ధి, మనస్సు, దేహాల మీద ఆసక్తిన చైతన్యం. అది మలిన చైతన్యం. ఇప్పటి నీ తెలివి, నీ జ్ఞానం మలినమైన జ్ఞానం. ఎందుకంటే బుద్ధి మీద, మనోదేహాల మీద ఆసక్తి, అనురక్తి కలిగినటువంటి చైతన్యం. ఇప్పటి నేను తెలివి ఉంది, ఆ తెలివి మలినమై ఉంది. నిద్రలోని చైతన్యానికి అటు సంసర్గమేమీ లేదు కదా. నిద్రలోనూ అక్కడ మనస్సు, బుద్ధి, దేహము, జగత్తు అన్నవేవి లేకపోవడంతో నిర్మలంగా ఉంది. ఉందా? ఉంది కదా. ఉందమ్మా. అప్పుడు పిచ్చుకు అంటున్నాడు, నిద్రలో చైతన్యాన్ని నేను ఎరగలేకపోతున్నాను కదా భగవాన్. ఉన్నాను లేండి, అది శుద్ధంగానే ఉండి ఉండొచ్చు, కానీ నేను ఎరగలేకపోతున్నాను కదా అన్నాడు అతను. ఇప్పుడు మహర్షి అన్నారు, ఎరుగనిది ఎవరు ఎరుగలేకపోయేది? నీవు అప్పుడున్నానని ఒప్పుకుంటున్నావు. నేను నిద్రలో ఉన్నాను అని నువ్వు అంగీకరించేదే ఆ ఉన్నత స్థితి, ఆ ఉన్న స్థితి, అదే నువ్వు. నేను నిద్రలో ఉన్నాను అని అంగీకరిస్తున్నావా లేదా? తెలియకపోతున్నావయ్యా, ఉన్నావా లేదా? అదే ఉన్న నిజమైన నీ స్థితి. ఏమీ తెలియకపోయినా ఉన్నదేదో, దుఃఖము లేకుండా ఉన్నదేదో, అదే నీ నిజ స్థితి. అయితే మరి భగవాన్ నిద్రే ఆత్మానుభవమా ఏమిటి మీరు చెప్పిన దాన్ని బట్టి అన్నాడు అతను. మహర్షి అంటున్నారు, అది ఆత్మానుభవం మాట ఎందుకు?
అది ఆత్మ. అంటే నిద్రలో ఉన్నదేదో అది ఆత్మ. ఆత్మ అనుభవం మాట ఎందుకు? ఆత్మ అనుభవం లేని క్షణం ఉందా ఏమిటి? అది ఏ క్షణంలో లేకపోతే ఇదిగో ఈ క్షణంలో ఆత్మానుభవమైనది అనవచ్చు. నీకు ఏ క్షణంలో అది లేకపోతే ఇదిగో ఈ క్షణంలో ఆత్మానుభవం అయింది అనొచ్చు. ఎందుకంటే అది లేని క్షణమే లేదు. ఆత్మ అంటే నేను అన్న స్ఫురణ లేని క్షణమే లేదు. నిద్ర ఎందుకు? మేల్కొని ఉండి కూడా నువ్వు ఆత్మని అనుభవిస్తున్నావు. నిద్రలో ఏమీ లేవు కాబట్టి ప్రశాంతంగా ఉన్నావు. మెలకువలో ఏవో ఏవో ఉన్నాయి కాబట్టి అశాంతిగా ఉన్నాను అంటున్నావు కదా. ఏమీ లేవు ప్రశాంతంగా ఉన్నాను అని ఉన్నావా లేదా? ఉన్నానమ్మా. అన్నీ ఉండి అశాంతిగా ఉన్నాను అని ఉన్నదేదో ఉందా లేదా? ఆ ఉన్నది ఆత్మ. అది నీ అనుభవంలోనే ఉంది. ఇప్పుడు కూడా ఉన్నానన్న అనుభవాన్ని అనుభవిస్తూనే ఉన్నావు. ఏమో భగవాన్ నాకేం అర్థం కావడం లేదు అన్నాడు అతను. మళ్ళీ మహర్షి వివరిస్తున్నారు. నీవు దేహాత్మ బుద్ధిని బాగా పెంచేసుకున్నావు. మాటికి ప్రతి క్షణం ఈ దేహం నేను, ఈ దేహం నేను అన్నటువంటి భావన బాగా స్థిరపడిపోయింది నీకు. ఈ మిథ్యా ఆరోపాన్ని వదులుకో. ఇది ఉట్టి ఆరోపణే, నువ్వు అనుకుంటుంటే అలా అనిపిస్తోందే తప్ప ఇది ఆరోపణే. దీన్ని వదులుకో. అప్పుడు నీ నిజ స్వరూపము అయిన ఆత్మ వెలుగుతుంది అన్నారు భగవాన్. మళ్ళీ ఆ పృచ్ఛకుడు అంటున్నాడు, కానీ భగవాన్ ఇదంతా మాయను. అంటే సంఘాన్ని వదిలిపోవడంలో సహాయం కావాలన్న నా సమస్యను ఇంత బోధ చెప్పారు. నిజమే, అంతా అర్థం అవుతోంది. నిద్రలో నేనున్నాను, ఏమీ లేకుండా సుఖస్వరూపమై ఉన్నాను. ఉన్నానని తెలియకపోయినా ఆనందమే నేనై ఉన్నాను. మెలకు వచ్చేసరికి అనేకం ఉండడం చేత అశాంతంగా ఉన్నాను. అప్పుడు ఉన్నాను, ఇప్పుడు ఉన్నాను. నేనున్నాను అని తెలుస్తూనే ఉంది. కానీ ఇదంతా మాయని, అంటే ఈ జగత్తు సత్యము, దేహము నేను అన్న మాయని, ఈ దేహంతో ఉన్న సాంగత్యాన్ని వదులుచుకోవడానికి నాకు సాయం కావాలి అన్న నా సమస్యని పరిష్కరించడం లేదు. అంతా తెలుస్తోంది. కానీ మెలకు వచ్చేసరికి ఈ దేహము నేనన్న భ్రాంతిను, సాంగత్యమును, ఈ జగత్తు సత్యం అన్నటువంటి భ్రాంతిను, దీన్ని వదులుచుకోలేకపోతున్నాను. ఇంత బోధ విన్నా ఈ బోధ వల్ల నాకు నా సమస్య పరిష్కరింపబడలేదు. మరి తెలిసింది ఇదేమి అలా ఉంటుంది, ఇదంతా అయినా సరే నేనున్నాను, నేనుండడమే సత్యం అని తెలిసింది. కానీ దేహం నేనన్నటువంటి దీంతో సత్యం, ఈ జగత్తు సత్యం అనేటువంటి మాయా భావన నేను తొలగించుకోవడానికి ఈ బోధ నాకేమీ ఉపయోగపడడం లేదు అన్నాడు.